కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొరపోతుపాలెంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయకుండా పేదలకు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒకటో తారీఖు క్రమం తప్పకుండా పెన్షన్లు అందించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ అందులో ప్రధానమైనటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ఒకటో తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చినా ఏదైనా పండగ రోజు వచ్చినా ముందు రోజే వాళ్ళకి అందించడం. ఇవాళ జనవరి 1వ తారీఖు రేపు అందరూ కూడా పండగలాగా చేసుకుంటారు. అందుకని అడ్వాన్స్గా ఒకరోజు ముందే 31వ తారీఖుని ఇవాళ మొత్తం అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర 64 లక్షల మందికి ఈ పెన్షన్లు అందిస్తున్నాం. ఇవాళ బొరపోతుపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా గ్రామ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, సాయిరామ్ గౌడ్ గారు, అదేవిధంగా మా కుంచె దుర్గాప్రసాద్ నాని గారు, అలాగే కాగిత వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సోమశేఖర్ గారు, గోపి సచిన్ గారు, నారాయణ ప్రసాద్ గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పటికీ ఈ సంవత్సరాల కాలంలో దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక్క ఈ పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే పేదలు, ఎందుకంటే చూస్తున్నాం నిజంగా వాళ్ళు అవసరాలు. ఇప్పుడు ఇద్దరికి ఈరోజు ఇక్కడ ఇప్పుడే పెన్షన్ ఇచ్చాం. పెద్దావిడ లేవలేదు, భర్త లేడు, ఎవరు కూడా పిల్లలందరూ కూడా పెద్దలు వెళ్ళిపోయారు. ఆవిడ జీవనం సాగించాలంటే చాలా కష్టమైన పని. 4,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే ఇంకొక మానసిక, అదేవిధంగా ఆరోగ్యం కూడా వికలాంగురాలుగా ఉన్నారు, ఆవిడకి 6,000 రూపాయలు. అది నిజంగా అవసరం. అలాగే పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే కనీసం వాళ్ళకి సహాయం ఉండాలి. వాళ్ళు ఒక్కడే పని చేసుకుంటారు, వాళ్ళకి ఒకళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారు. కాబట్టి అదనంగా వారి కోసం 15,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అలాగే క్రానిక్ డిసీజ్ అయితే కిడ్నీ ప్రాబ్లం కానీ, డయాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి పేషెంట్స్కి అయితే 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు, ఎందుకంటే ప్రభుత్వం ఏదో రకంగా ఆదాయం తెచ్చుకోవచ్చు, అన్ని అవయవాలు బాగున్నాళ్ళు ఏదో రకంగా కష్టపడి పనిచేయగలరు. కానీ ఇలాంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి కనీసం వాళ్ళు జీవనం గడపడానికి కూడా ఇబ్బంది ఉండదని చెప్పి గతంలో 500 ఉన్న పెన్షన్ని దాదాపు 2,000 రూపాయలు చేసడం జరిగింది. 2,000 రూపాయలది 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 ఏళ్ళు పెట్టినా సరిగ్గా అందనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేసి అలాగే వికలాంగులకి, వితంతువులకి అందరూ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.